మే 2026లో ప్రచురించబడిన డోగ్రీ పంజాబీ నిఘంటువు అనగా డిక్షనరీ యొక్క రచయిత ఎవరు? చందన్ నేగి. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కవేంద్ర గుప్తా 2026 మే నెలల్లో డోగ్రీ పంజాబీ నిఘంటువును విడుదల చేశారు. ఈ నిఘంటువును దివంగత చందన్ నేగి రచించారు. భాష సామరస్యాన్ని ప్రోత్సహించడం, డోగ్రీ మరియు పంజాబీ భాషల సాహిత్య వారసత్వాన్ని పరిరక్షించడం ఈ నిఘంటువు యొక్క లక్ష్యం. ఇది డోగ్రీ మాట్లాడే మరియు పంజాబీ మాట్లాడే వర్గాల మధ్య సాంస్కృతిక, సాహిత్య సమైక్యతను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది. 2025 సంవత్సరానికి గాను ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఏ భారత సైనిక అధికారిని అందుకున్నారు? అభిలాష బరాక్. లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లో ఆమె చేసిన సేవకు గాను అభిలాష బరాక్కు ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025తో సత్కరించారు. మేజర్ బరాక్ లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళంలో భారతీయ బెటాలియన్తో కలిసి ఫీమేల్ ఎంగేజ్మెంట్ టీం కమాండర్గా పనిచేస్తున్నారు. ఈ అవార్డును 2016లో ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకలాపాల విభాగం కింద ఉన్న సైనిక వ్యవహారాల కార్యాలయం ఏర్పాటు చేసింది. భారతదేశ వ్యాప్తంగా పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? భవ్య. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహకం మరియు అంతర్గత వాణిజ్య విభాగం భవ్య పథకం కోసం కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. భవ్య అనేది భారతదేశం అంతటా పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న మరియు ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక కేంద్ర రంగ పథకం. ఈ పథకం కింద 2026-27 మరియు 2031-32 మధ్య సుమారు 33,660 కోట్ల వ్యయంతో 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2026 తైవాన్ ట్రావెలాగ్ నవలకు లభించింది. ప్రశంసలు పొందిన ఈ పుస్తక రచయిత ఎవరు? యాంగ్ సువాంగ్ జీ. తైవాంగ్ ట్రావెలాగ్ 19 మే 2026న అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2026ను గెలుచుకుంది. ఈ నవలను యాంగ్ సువాంగ్ జీ రచించగా లిన్ కింగ్ దీనిని మ్యాండరిన్ చైనీస్ నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. ఈ కథ తైవానీస్ ఆహార సంస్కృతి మరియు ఇద్దరు మహిళల మధ్య సంబంధానికి సంబంధించిన ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. తైవాన్ ట్రావెలాగు దాని ప్రయోగాత్మక నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన కొత్త జనాభా విధానం కింద 3వ బిడ్డకు 30,000 రూపాయలు మరియు 4వ బిడ్డకు 40,000 రూపాయలను ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన కొత్త జనాభా నిర్వహణ విధానం కింద జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి ఈ ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును ఎదుర్కోవడానికి మరియు భవిష్యత్తులో తగ్గిపోతున్న శ్రామిక శక్తిపై ఉన్న ఆందోళనను పరీక్షించడానికి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఈ ఒకేసారి చెల్లింపులను ప్రవేశపెట్టారు. ఉమ్మీద్ అనగా యూనిక్ మెథడ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ అనే కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ విభాగం న్యూఢిల్లీలో ఉమ్మీద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉమ్మీద్ అనగా యూనిక్ మెథడ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ అనగా వారసత్వ వ్యాధుల నిర్వహణ యొక్క ప్రత్యేక పద్ధతులు, మరియు ఇది అరుదైన జన్యు వ్యాధుల నిర్ధారణ, కౌన్సిలింగ్, స్క్రీనింగ్ మరియు నిర్వహణపై దృష్టి పెడుతుంది. వారసత్వ వ్యాధులకు సంబంధించిన జన్యు నిర్ధారణ మరియు చికిత్సల లభ్యతను
మెరుగుపరచడానికి దీనిని బయోటెక్నాలజీ విభాగం ప్రారంభించింది. 5వ ఆసియా కప్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ 2026కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? గోవా. 5వ ఆసియా కప్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్లు జూన్ 21-27 తేదీల మధ్య గోవాలో జరగనున్నాయి. ఈ టోర్నమెంటును బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం తాజ్ సిడాడే డి గోవా హొరైజన్లో జరగనుంది మరియు ఇందులో 20కి పైగా దేశాలు పాల్గొంటాయి. భారత్, చైనా, జపాన్ వంటి దేశాలు పాల్గొంటాయని అంచనా. ఈ పోటీల్లో పురుషుల, మహిళల, మిక్స్డ్, సీనియర్ టీమ్ ఈవెంట్లు మరియు పేర్స్ పోటీలు ఉంటాయి. ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ రెసిలెన్స్ ఫెసిలిటీని ఏ సంస్థ ప్రారంభించింది? ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి. మధ్యప్రాచ్యంలోని సంఘర్షణ వల్ల ప్రభావితమైన సభ్యదేశాలకు మద్దతివ్వడానికి ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు ఏఐఐబి ఎనర్జీ, ఆహార భద్రత మరియు ఆర్థిక స్థితిస్థాపకత సౌకర్యం అనగా ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ రెసిలెన్స్ ఫెసిలిటీని ప్రారంభించింది. ఈ సౌకర్యం 2 ఏళ్ల వ్యవధిలో $10 బిలియన్ వరకు కాల పరిమితితో కూడిన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ ఏఐఐబి అనేది 2016లో స్థాపించబడిన ఒక బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకు. ఆసియాలో సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాంతీయ అనుసంధానం మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. అరుణాచల్ కివి మిషన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఈశాన్య ప్రాంత అభివృద్ధి కేంద్ర మంత్రి అరుణాచల్ కివి మిషన్ను ప్రారంభించారు. ఈ మిషన్ దాదాపు 167 కోట్ల వ్యయంతో అరుణాచల్ ప్రదేశ్లో క్లస్టర్ ఆధారిత కివి సాగు మరియు విలువ గొలుసు అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. కివీలో విటమిన్లు బి మరియు సి, అలాగే ఫాస్ఫరస్, పొటాషియం మరియు కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. భారతదేశంలో కివీని ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ మరియు కేరళలో సాగు చేస్తారు. భవనాలు మరియు నిర్మాణం 2026 కోసం గ్లోబల్ స్టేటస్ రిపోర్టును ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. భవనాలు మరియు నిర్మాణ రంగంపై ప్రపంచ స్థితి నివేదిక యొక్క 10వ సంచికను ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం మరియు గ్లోబల్ అలయన్స్ ఫర్ బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ విడుదల చేశాయి. ఈ నివేదిక ప్రకారం భవనాలు మరియు నిర్మాణ రంగం ప్రపంచ జీడిపిలో సుమారు 11-13% వాటాను కలిగి ఉంది మరియు ప్రపంచ కార్మిక శక్తిలో దాదాపు 9% మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రపంచ కార్బన్ ఉద్గారాల్లో 37%, ముడి పదార్థాల వెలికితీతలో 50% మరియు ప్రపంచ ఇంధన వినియోగంలో 28% ఈ రంగం నుంచే వస్తున్నాయి. ఇటీవల ఏ సంస్థ రేబీస్ సోకిన మరియు ప్రమాదకరమైన కుక్కలకు కారుణ్య మరణాన్ని అనుమతించింది? సుప్రీంకోర్టు. పిచ్చి కుక్కలు, నయం కాని వ్యాధులు ఉన్న లేదా స్పష్టంగా ప్రమాదకరమైన వీధి కుక్కలకు కారుణ్య మరణం, దీన్నే యూతనేసియా అని కూడా అంటాము, దీన్ని కల్పించడానికి అధికారులకు అనుమతి ఉందని భారత సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. వీధి కుక్కల దాడులు నిరంతర ప్రమాదాన్ని కలిగిస్తున్నప్పుడు ప్రజా భద్రతకు మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ చారిత్రాత్మక తీర్పు సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. షీ మార్ట్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ షీ మార్ట్స్ ద్వారా
మహిళల నేతృత్వంలోని గ్రామీణ మార్కెటింగ్ వ్యవస్థల కోసం దేశవ్యాప్త రోడ్ మ్యాప్ను ప్రారంభించింది. షీమార్ట్ అనగా స్వయం సహాయక పారిశ్రామికవేత్తలు గ్రామీణ పరివర్తన కోసం మార్కెటింగ్ మార్గాలు అనే ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిశాఖ ప్రారంభించింది. దీనిని దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ డిఏవై ఎన్ఆర్ఎల్ఎం ద్వారా అమలు చేస్తున్నారు. మహిళల నేతృత్వంలోని సంస్థలను బలోపేతం చేయడం, గ్రామీణ ఆదాయాలను మెరుగుపరచడం మరియు స్వయం సహాయక బృందాలకు మార్కెట్ ప్రాప్యతను విస్తరించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలు. ఇటీవల వార్తల్లో కనిపించిన స్కార్బరో షోల్ ఏ సముద్రంలో ఉంది? దక్షిణ చైనా సముద్రంలో. స్కార్బరో షోల్ ప్రవేశ ద్వారంపై నియంత్రణను కఠినతరం చేయడానికి చైనా నౌకలను మరియు అడ్డంకులను మోహరిస్తున్నది. ఈ చర్య ఆ షోలుపై హక్కును కోరుతున్న ఫిలిప్పీన్స్తో ఉద్రిక్తలను పెంచింది. ఈ స్కార్బరో షోల్ అనేది దక్షిణ చైనా సముద్రంలో చైనా మరియు ఫిలిప్పీన్స్ హక్కులు కోరుతున్న ఒక వివాదాస్పద అటోల్. దీనిని చైనాలో హువాంగ్యాంగ్ ద్వీపం అని, ఫిలిప్పీన్స్లో పనటాక్ షోల్ లేదా బాజోటి మాసిల్ నోక్ అని పిలుస్తారు. ఇది ఫిలిప్పీన్స్లోని లుజోన్కు పశ్చిమాన సుమారు 220 కిలోమీటర్ల దూరంలో మరియు హాంకాంగ్కు ఆగ్నేయంగా 800 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది. కావల్ టైగర్ రిజర్వ్లో ఇటీవల కనిపించిన ఎర్రమైన డేగ ఐయుసిన్ రెడ్ లిస్ట్ ప్రకారం ఏ పరిరక్షణ విభాగానికి చెందినది. ఇది అంతరించిపోయే ప్రమాదం అంచున ఉన్నది. ఇటీవల కావల్ టైగర్ రిజర్వ్లో ఎర్రమైన డేగ అరుదుగా కనిపించింది. ఇది భారతదేశం మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ఒక మధ్యస్థ పరిమాణపు వేటాడే పక్షి. ఈ జాతిని దాని ఎర్ర గోధుమ రంగు కిరీటం మరియు మెడ, నీలి బూడిద రంగు పైభాగం మరియు చురుకైన ఎగిరే విధానం ద్వారా గుర్తించవచ్చు. ఇది బహిరంగ అటవీ ప్రాంతాలు, పొడి ఆకురాల్చే అడవులు, పొదలు మరియు వ్యవసాయ భూముల్లో నివసిస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా ఐయుసిఎన్ ప్రకారం ఇది అంతరించిపోయే ప్రమాదం అంచునున్న జాబితాలో వర్గీకరించబడింది.